మనిషి జీవితాన్ని శాసించేది డెస్టినీ అండి. భవిష్యత్తు అనండి, మనకి తెలియని ఫ్యూచర్ అనండి, తెలుసుకోవాల్సిన ఫ్యూచర్ అనుకోండి, ఏదైనా సరే డెస్టినీ అనేటటువంటి పదంలోనే అర్థమంతా ఇమిడి ఉంటుంది. మనిషి తను జన్మించేటప్పుడే తన డెస్టినీని తనతో పాటు తెచ్చుకుంటాడు. అవునన్నా కాదన్నా ఇది నిజం. ఈ సిద్ధాంతాన్ని మనం ఎవరో ఒప్పుకోలేకపోతే రేపేం జరుగుతుందో చెప్పేద్దాం. మరి చెప్పగలరా అండి ఎవరైనా? మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా మీరు ఏం చదివారో, ఏం చేస్తుంటారో, మీ స్థితి ఏమిటి, స్థాయి ఏమిటి, ఏం తెలీదండి. ఇది అంటే ఒక మోనోగ్రామ్ లాంటిది డెస్టినీ. ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల డెస్టినీ ఉంటుందండి. పేరుకి బేసిక్గా మనుషులం, అంతే కదండి. పేరుకి బేసిక్గా మనం మనుషులం. నా డెస్టినీ వేరు, మీ డెస్టినీ వేరు, మరొక వ్యక్తి డెస్టినీ వేరు. ఈ డెస్టినీలో ఉన్నటువంటి స్థాయిని బట్టి ఒక వ్యక్తి ధనవంతుడా, లేకపోతే ఒక వ్యక్తి మేధా సంపత్తి కలిగిన వాడా, ఒక వ్యక్తి కీర్తిని అమితంగా ఆర్జించేవాడా, ఒక వ్యక్తి అంబానీనా, ఒక వ్యక్తి టెండూల్కరా, ఒక వ్యక్తి ఇందిరాగాంధీ, ఒక వ్యక్తి కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ డెస్టినీ ఏమిటండి? అలా ఆలోచిస్తే పల్లకిని మోసే బోయి వ్యక్తినే, పల్లకిలో కూర్చున్న రాజు కూడా వ్యక్తినే. బేసిక్గా ఇద్దరు మనుషులే. ఇక్కడ నేను సిద్ధాంతం మాట్లాడట్లేదండి, సైద్ధాంతం కూడా చేయటం లేదు. కానీ పల్లకి మోసే బోయి డెస్టినీ ఏమిటండి? పల్లకిలో కూర్చున్న రాజు డెస్టినీ ఏమిటి? డెస్టినీ డిమాండ్స్ అండి. ప్రపంచంలో ఒక వ్యక్తి ఒక హైట్కి చేరాలి అంటే డెస్టినీలో లేని రోజు జరగదుగాక జరగదు. ఒక వ్యక్తికి కీర్తి ప్రతిష్ట రావాలంటే అతని డెస్టినీలో ఉండాలి. ఎంత మనిషి అయినా తప్పులు చేస్తాడు, ఎంత భగవంతుడైనా కూడా కొన్ని విషయాలు మర్చిపోతాడు అంటారా? కానీ కాదండి. మనిషి మేధను మించి అదేదో ఒక కంప్యూటర్, భగవత్ శక్తి ఆన్ చేస్తే చాలు మీరేమిటో తెలుస్తుంది. అలాగే డెస్టినీని ఆన్ చేయకుండా, ఓపెన్ చేయకుండా వాట్ ఈస్ వాట్, హూ ఆర్ యూ, హూ యామ్ ఐ, ఇవేం తెలియవండి. జీవితంలో 25 ఏళ్లకు ఏం సాధించాలో డెస్టినీ నిర్ణయిస్తుంది. మీరు ఎక్కడ పుట్టాలో కూడా నిర్ణయించేది డెస్టినీ. దీనికి బ్రహ్మాండమైన కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి. కొన్ని కాంబినేషన్స్ కొంతమంది వ్యక్తుల పుట్టుకకు సహకరిస్తాయి. ఒక మహాత్మా గాంధీ పుట్టాడు, అది డెస్టినీ, ఇంకేం లేదండి. డెస్టినీ తలుచుకోకపోతే మహాత్మా గాంధీ భూమి మీదకి వచ్చి ఉండేవాళ్ళు కాదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య డెస్టినీ రూపొందించినటువంటి మహాశక్తి స్వరూపం. ఆయనే లేకపోతే ఈ రోజున ఇంజనీరింగ్లో ఇటువంటి అద్భుతాలు సాధ్యమయ్యేవా? అంతేనండి. బిల్ గేట్స్ అని చెప్తాం, ఎందుకు చెప్తాం? దేనికి మెన్షన్ చేస్తాం? ఆ శక్తి డెస్టినీ ఆయనకి ఇచ్చింది కాబట్టి. అందరం బిల్ గేట్స్ కాలేం, ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. సో మనమేంటో మన డెస్టినీలో ఉంటుందండి. ఎవరితో కంపారిజన్ వద్దు మనకి. నా పేరు ఇది కదా, ఆ వ్యక్తి అలా ఎందుకు ఉన్నాడని కంపేర్ చేసుకుంటున్నారంటుంటేనే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఏదో ఎక్కడో దోషం ఉంది, తప్పు ఉంది. మీరేంటో ముందు మీరు తెలుసుకోగలిగిన రోజు మీ డెస్టినీ నేను మీకు అందిస్తాను. ఇటువంటి డెస్టినీలో అద్భుతమైన కాంబినేషన్స్ కొన్ని ఉంటాయండి. పైకి మనం డెస్టినీ లెక్క ఒకలా వేద్దాం. ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుందాం. సపోజ్ 2/10/1965 ఈ సంఖ్యను తీసుకుందామా? 2/10/1965 లెక్క వేసేవాళ్ళు ఎలా వేస్తారు? 2కి 1 కలిపేస్తారు. తప్పు ఇక్కడే జరిగిపోయిందిగా, తప్పు ఇక్కడే జరిగిందండి. 10వ నెలని మీరు 1గా ఎలా వేశారు అంటే మీది కానీ జనవరిలోకి 2వ తారీఖు తీసుకువెళ్ళిపోయాం కదా. ఇంత సూక్ష్మమైన ఈ క్లారిటీని ఎందుకు మిస్ అవుతున్నారండి న్యూమరాలజిస్టులు? తప్పు. 10 1 ఈ లెక్క వేసినప్పుడు 2 10 12 అవుతుందండి. మీరు వేసిన లెక్క 2 1 3 అవుతుంది. 3 12 1 కదంటే మీకు లెక్కలే రావు. న్యూమరాలజీ రాదు మీకు. సో 2 10 కలపండి 12 అవుతుంది.
1965 దీనికో నెంబర్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అది 21గా వస్తుంది. ఇప్పుడు 21ని 12ని కలపండి, 35 అవుతుందా, 33 అవుతుందా? తేల్చండి లెక్కని. 33 అవుతుంది. అర్థమైందండి? ఇది డెస్టినీ లెక్కలు వేయటం. దీన్ని మేము సెకండ్ స్టెప్లో ఓపెన్ చేసినప్పుడు ఈ లెక్కలు ఏవి రావు మాకు. ఇదే 2 10వ నెల 1965. 1965లో 21 రావడం లెక్క. 1965లో మాస్టర్ వైబ్రేషన్ ఉంది అని లెక్క వేయటం మిస్టిక్ వైబ్రేషన్. మాస్టర్ వైబ్రేషన్ తాలూకు లెక్కని వేసి నేను నా డెస్టినీ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు నాకు ఇది 42గా వస్తుందండి. ఎలా వస్తుంది అని నన్ను అడిగే కంటే కూడా ఈ లెక్కని నేను ఎలా వేశాను అని మీరు తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 2-10-1965లో మీరు ఒక మాస్టర్ వైబ్రేషన్ని వెలికి తీసి లెక్క వేసినప్పుడు మీకు టోటల్ నెంబర్ 42 వస్తుందండి. ఇప్పుడు చెప్పండి, ఇలా 8 డెస్టినీ నెంబర్స్ వస్తాయండి. 8 వస్తాయి. ఇందులో మొట్టమొదట వచ్చిన నెంబరు మీ ఎడ్యుకేషన్ని సూచిస్తుంది. 2వ నెంబరు మీ ధనాన్ని, 3వ నెంబరు మీ ప్రొఫెషన్ని, 4వ నెంబరు మీరు ఫారిన్లో ఉంటారా, ఇండియాలో ఉంటారా, 5వ నెంబరు మీరు ఏమాత్రం స్థిరాస్తులు సంపాదించగలరు, 6వ నెంబరు మీ వ్యక్తిగత జీవితం, అందులో రహస్యాలు, 7వ నెంబరు మీ మనస్ ప్రవృత్తి. దాగని రహస్యమే లేదండి డెస్టినీ ఓపెన్ అయితే. కానీ నేను ఎక్కడా కూడా మిమ్మల్ని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ డెస్టినీలో మీ దగ్గర ఈ బలహీనత ఉంది అని నేను ఎప్పుడు చెప్పనండి. మీ గురించి నాకు తెలుసు, అంతవరకు చాలు. భగవంతుడు ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేయకూడదంటారు. అందుకని మీ డెస్టినీలో ఏ రహస్యం ఉన్నా అది నా దాకే ఉంటుంది, బయటికి రాదు. అట్లీస్ట్ నేను ఉన్నంత వరకు ఈ సీక్రెట్స్ ఏవి బయటికి రావు, నిశ్చింతగా ఉండొచ్చు. బట్ మీ డెస్టినీ ఓపెన్ చేయడానికి నాకు 8 రకాల డెస్టినీ ఓపెనింగ్ మెథడ్స్ ఉన్నాయి. ప్రతి విషయం వచ్చేస్తుంది. కొన్ని వేల మంది లైఫ్ హిస్టరీలను చూసిన తర్వాత రీసెంట్గా ఒక విషయం నేర్చుకోవడం జరిగింది. ఒక వ్యక్తి తాలూకు నెంబరు 30, ఇతని డెస్టినీ నెంబరు సీక్రెట్ అండి. లేని హార్ట్ ఆపరేషన్ని చేయటం జరిగింది. డెస్టినీలో ఎక్కడా లేదండి. నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించను, నా వర్డ్ని బ్యాక్ తీసుకోను. కానీ 30లో జరిగే మోసాలకి ఇదొక చిన్న ఎగ్జాంపుల్. 30 అనే తారీఖు నేను నెంబర్గా చెప్పినప్పుడు, ఇదే 30 డెస్టినీగా వచ్చినప్పుడు, ఇదే 30 నాకు 6th స్టెప్లో డెస్టినీగా వస్తే కనుక మనకి లేని ప్రాబ్లంకి సర్జరీ జరుగుతుంది అనేది మినిమం 3 సార్లు రుజువైందండి. ఇది కూడా బయటికి వెళ్ళి విదేశాల్లో 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు తమ సేవల్ని అంకితం చేసిన తర్వాత వాళ్ళని ఇండియాకి పంపించేయటానికి విధి ఎంచుకున్నటువంటి మోసం అండి ఇది. ఇది లెక్క. డెస్టినీ అంటే ఇదండి. అంతేకాని నెంబర్లు కనపడ్డాయి కదా, ఏదో చేసేద్దాము, మనకి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ డెస్టినీ చెప్దామంటే లైఫ్ ఓపెన్ కాదు కాదు. లైఫ్ ఓపెన్ అయితే సీక్రెట్స్ బయటకు వస్తాయండి. సో దిస్ ఈజ్ డెస్టినీ. మీ డెస్టినీ ఏంటో తెలుసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సందేహాలను కామెంట్స్ రూపంలో పంపించండి.